దుబాయ్లో 3 దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటి వల్ల ఏపీలో అత్యంత బలమైన లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేసే దిశగా తొలి అడుగు వేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం కేంద్రంలో భాగస్వామిగా మారేందుకు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ముందుకు వచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం మరింత బలోపేతం కానుంది. దుబాయ్లో ట్రాన్స్ వరల్డ్ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఉంది. నౌకల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణ కూడా చేపడుతుంది. అంతర్జాతీయంగా లాజిస్టిక్స్ సర్వీసులు కూడా అందిస్తోంది. ఈ ఏడాదిలో 4,000 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ నమోదైంది. అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తున్న బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ శంషీర్ వయాలీల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుపతిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. 2007లో ప్రారంభమైన బుర్జిల్ హెల్త్ కేర్ దుబాయ్ తో పాటు అబుదాబి, ఒమన్, సౌదీ అరేబియా, నార్త్ ఎమిరేట్స్ లో సర్వీసులు అందిస్తోంది. క్యాన్సర్ లో అత్యంత సంక్లిష్టమైన వైద్య సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఈ కంపెనీ టర్నోవర్ 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫ్ డీజీ వ్యవస్థాపకుడు షరావుద్దీన్ షరాఫ్ తో సీఎం సమావేశమయ్యారు. లాజిస్టిక్స్ గోడౌన్స్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. రైల్వే, పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని చంద్రబాబును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. 1968లో ఒక షిప్పింగ్ ఏజెన్సీగా ప్రారంభమైన షరాఫ్ గ్రూప్ టూరిజం, ఫైనాన్స్, లాజిస్టిక్స్, రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో సేవలందిస్తోంది. ఈ కంపెనీ టర్నోవర్ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. పెట్టుబడిదారుల కోసం రాష్ట్రంలో కొత్త విధానాలు రూపొందించామని, రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే వీటిల్లో మార్పులు చేయడానికి కూడా సిద్ధమని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించారు. మరో రోజు దుబాయ్లోనే ఉండి విశాఖపట్నంకు భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఉన్నతాధికారులు ఉన్నారు.